అది అంకుల్, అది నిషా తను కాచానని హర్షకి చెప్పినట్టుంది. నేను దీంతో చెప్పేశాని. మాట్లాడవేంటమ్మా? నాన్న, ఈ సూపే కాదు, నిన్న ఇడ్లీ కూడా చామంతే చేసింది. నిన్న కూడా వద్దంటున్నా బలవంతంగా తినిపించేసింది. ఇప్పుడు సూప్ కూడా అంతే. గొంతు కడ్డం పడి చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు కూడా ఇలానే చామంతి వచ్చి నన్ను కాపాడింది. ఇప్పుడు కూడా ఇలానే కాపాడింది. నిన్నటి నుంచి జామ్ చేసిన పనులన్నీ ఈ నిషానే చేసిందని మీకు చెప్పుకుంటున్నాను. అదే నాన్న జరుగుతుంది. అంతకుమించి ఏమీ చేయట్లేదు. ఇదిగోండి, నాకు నరకం మాత్రం ఇలా బాగా చూపిస్తుంది. నిన్ను ఏమనాలో కూడా నాకు తెలియట్లేదమ్మా. అలాగని ఏమనకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు చెప్పిందేంటి, చేస్తుందేంటి? డైరెక్ట్గా చేస్తే వచ్చేదాన్ని గెలుపంటారు, అడ్డదారుల్లో వచ్చేదాన్ని ఓటమిగానే పరిగణిస్తారు. నీకు ఇదంతా ఓ గేమ్లో అనిపిస్తుందా? రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వట్లేదు, నువ్వు ఒక ఆటగా అనుకుంటున్నావు. లేదు అంకుల్, అది షడప్ షడప్ షడప్. వీడికి ఏమన్నా అయ్యుంటే పరిస్థితి ఏంటి? నువ్వేదో చామంతి కన్నా బాగా ప్రేమ్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నావే కానీ నీలో ఎక్కడా కూడా ప్రేమ్ నా కాబోయే భర్త, నా భర్తని జాగ్రత్తగా చూసుకోవాలన్న బాధ్యత, తపన నీలో ఎక్కడా నాకు కనిపించట్లేదు. చామంతి కన్నా నువ్వు బెటర్ అనిపించుకోవడం కోసం మాత్రమే నీ తపన కనబడుతుంది. ఇట్స్ నాట్ రైట్ అమ్మా, నువ్వు చేస్తున్నానికి అసలు. అయ్యగారు వదిలేయండి. ఎలా అమ్మా చామంతి? చూస్తున్నావుగా తను ఏం చేస్తుందో. తప్పు నాదే అనుకోండి అయ్యగారు. ఆవిడకి తెలియదు కదా, నేర్చుకుంటారులేండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ప్రేమ్ బాబు ముందు ఈ గొడవలు వద్దు అని చెప్తున్నాను అయ్యగారు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఇలా గొడవలు పడుతుంటే బాగా స్ట్రెస్కి గురవుతారు. రాత్రి కూడా సరిగ్గా పడుకోలేదంట. ఒలిక్కి పడుతూనే ఉన్నారు. అందుకే చెప్తున్నాను అయ్యగారు. నిషా, ఇక ప్రేమ్ కోలుకునే విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. అంకుల్, ఇంకా ఏంటమ్మా? నీకు తెలియని విషయాల్లో ఇన్వాల్వ్ కాకు. నా కొడుకు నీకు ఇబ్బంది పెట్టకు. వీడి విషయంలో నేను రిస్క్ తీసుకోలేను. మా చామంతి, ప్రేమని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. నువ్వే చూసుకోమ్మా. అలాగే అయ్యగారు. దీని ముందు ఎప్పుడు చెతికిలు పడుతూనే ఉన్నాను. దీన్ని ఏదో ఒకటి చేయండి, నాకు నిద్ర పట్టదు. ప్రేమ్, నడవగలుగుతున్నావా? చామంతే నాన్న, లోపలే ఉంటే అలానే ఉంటానని ట్రై చేయమని చెప్పి పట్టుకొని నడిపిస్తుంది. తన ఎంకరేజ్మెంట్ మామూలుగా చేయదు నాన్న. నేను వచ్చేసాను. రండి బాబు, ప్రయత్నించాలి కదా అయ్యగారు. అప్పుడే కదా కొంచెమైనా ఫలితం వస్తుంది. కనపడుతుందమ్మా. మోటివేషన్ పొందడం ఇంపార్టెంట్. అది నువ్వు ఎవరినైనా చేయగలవు. చూసావా అక్క, దాన్ని ఎలా పొగుడుతున్నారో? మరి నువ్వే ఫస్ట్ చేస్తుంటే చామంతి పొగిడించుకునేదా చెప్పు? తిట్టించుకోవడానికే పుట్టినట్టున్నా. నీతో పాటు మేం కూడా కలిసి తిన్నాం. మన టైం అలా ఉంది. చామ్, నా ల్యాప్టాప్ ఒకసారి తీసుకురావా? మనకెంత అవుట్ స్టాండింగ్ ఉందో
కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. తీసుకొస్తాను బాబు. అక్క దాని టైం మారేట్టు ఇప్పుడు చేస్తా. ఏం చేస్తావు? చూస్తూ ఉండక్క. అయ్యో, ఈ చామంతి చూసుకుని రావటం తెలీదా? నిషమ్మ వచ్చింది మీరు. బాగుంది, చాలా బాగుంది. నిన్ను మా అంకుల్ ప్రేమ్ ఏమి అనరని నా మీద నింద వేస్తున్నావా? ఆ అవసరం నాకు లేదు నిషమ్మ. ఓహో, అర్థమైంది. ల్యాప్టాప్ పాడైపోయిందని నన్నంటున్నావా? నిషమ్మ అబద్ధాలు చెప్పకండి. ప్రేమ్, నీ ల్యాప్టాప్ పాడు చేసేసింది. ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్నా విలువైన వస్తువుల్ని తీసుకురమని చెప్పా? నువ్వు మాట్లాడక నిషా. చామంతి, ఆ ల్యాప్టాప్ ఇవ్వు. పనిచేస్తుందా ప్రేమ్? అర్థమైంది. ప్రేమ్ ఎంత పెద్ద బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నాడు, ఈ మాత్రం కేర్ తీసుకోలేవా? అసలు నీకు బుద్ధుందా? ప్రేమ్, అయినా దీనికెందుకు చెప్పావు ల్యాప్టాప్ తీసుకురమని? కాలికి కొబ్బరి నూనె రాయటం వరకే దీనికి తెలిసింది. అత్తయ్య, ఎవ్వరికి నోట మాట రాకుండా దాన్ని ఇష్టానికి ఎదురుతో బాగానే ప్లాన్ చేసింది. ఇప్పుడు మావయ్య కూడా అన్నారంటే భరించలేక చచ్చూరుకుంటుంది కదా. అలానే ఉంది రోజా, అదే జరగాలి. హర్ష అంటే అది అస్సలు తట్టుకోలేదు. ఈ ఇంట్లో నుంచి వెళ్ళినా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాలి అత్తయ్య, అది మనం చూడాలి. ఇంకా చూస్తావే, తీసుకెళ్ళు. నువ్వు ఆగు నిషా. పోయింది ప్రేమ్, ఇంకేం చూస్తావు? అంకుల్, మీరేనా చెప్పండి. మీరేమనరని దీనికి పొగరు. 4 చివాట్లు పెట్టండి. ఈ నిషా చామంతిని ఏదో చెయ్యాలనే ఇలా చేసినట్టుంది. ఎప్పుడు అనని అయ్యగారు ఏమన్నా అంటే నిజంగానే అస్సలు భరించలేదు. వసై, మాట్లాడవే. పని మనిషి మొహందానివి. నీకు ఏం తెలుసని తీసుకొచ్చి పాడు చేశావు? అవును నిషమ్మ, నిజమే. నేను పనిదాన్నే. నాకేం తెలుసులేండి.